నమస్కారం. కొన్ని దశాబ్దాల క్రితం అమ్మేసిన భూమిని తిరిగి పొందడం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం ఒక చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి రూపొందించిన ఒక శక్తివంతమైన చట్టం గురించి తెలుసుకోబోతున్నాం. అదే కర్ణాటక పీటీసీఎల్ చట్టం. ఆలోచించండి, 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక భూమి అమ్మకాన్ని ఈరోజు చట్టబద్ధంగా రద్దు చేయడం సాధ్యమా? ఈ ఒక్క ప్రశ్నలోనే ఈ చట్టం యొక్క అసలు సత్తా దాగి ఉంది. ఇది కేవలం ఒక లీగల్ క్వశ్చన్ కాదు, లక్ష్మయ్య మనవరాలి లాంటి ఎంతోమంది జీవితాలని మార్చగల ఒక ఆశ. ఈ చట్టం ఆచరణలో ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడానికి మనం లక్ష్మయ్య కుటుంబ కథలోకి వెళ్దాం. కథ 1985లో మొదలవుతుంది. అప్పుడు ప్రభుత్వం లక్ష్మయ్యకు 2 ఎకరాల భూమి ఇచ్చింది. కానీ కేవలం 10 ఏళ్లకే, అంటే 1995లో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ భూమిని అమ్మేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు 2024లో ఆయన మనవరాలు తన తాత సంపాత్యుని తిరిగి దక్కించుకోవడానికి ఒక పెద్ద పోరాటానికే సిద్ధపడింది. ఆమె మొదలుపెట్టిన ఈ ప్రయాణం దాదాపు అసాధ్యమనిపించొచ్చు. కాని ఆమె చేతిలో ఒక పదునైన ఆయుధముంది. అదే 1978 నాటి కర్ణాటక పీటీసీఎల్ చట్టం. దానికి తోడు 2023లో చేసిన ఒక కీలకమైన సవరణ, కాలపరిమితి అనే అతిపెద్ద అడ్డంకిని తొలగించి ఆమె పోరాటానికి కొత్త ఊపిరిపోసింది. సరే, మరి ఈ పోరాటం ఎలా మొదలవుతుంది? తన వాదనను బలంగా వినిపించాలంటే ముందు ఒక పటిష్టమైన చట్టపరమైన పునాది వెయ్యాలి. దానికోసం ఈ చట్టంలోని మొదటి 2 సెక్షన్లు ఆమెకు ఎంతగానో ఉపయోగపడతాయి. అన్నింటికన్నా ముందు తన తాతగారి భూమి ఈ చట్టం పరిధిలోకి వస్తుందని ఆమె నిరూపించాలి. ఇక్కడే సెక్షన్ 2 రంగంలోకి దిగుతుంది. ఇది బదలాయింపు లేదా ట్రాన్స్ఫర్ అనే పదాన్ని చాలా విస్తృతంగా నిర్వచిస్తుంది. అంటే కేవలం అమ్మకమనే కాదు, దాన్ని బహుమతిగా ఇచ్చినా, లీజుకిచ్చినా, చివరికి కోర్టు ఆర్డర్ ద్వారా చేతులు మారినా అన్నీ ఈ చట్టం కిందకే వస్తాయి. తప్పించుకోవడానికి ఎలాంటి లొసుగులు లేకుండా చూసుకుంటుంది ఈ సెక్షన్. అయితే దేశంలో ఆస్తి బదలాయింపు చట్టం, రిజిస్ట్రేషన్ చట్టం లాంటి పెద్ద పెద్ద చట్టాలున్నాయి కదా, వాటి మాటేంటే? ఇక్కడే సెక్షన్ 3 తన పవర్ చూపిస్తుంది. ఇది పీటీసీఎల్ చట్టానికి ఒక ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ కేసుకు సంబంధించి వేరే ఏ చట్టంలో ఏ ఉన్నా సరే చివరి మాట మాత్రం పీటీసీఎల్ చట్టానిదే. ఇది ఈ చట్టాన్ని ఒక సూపర్ పవర్ఫుల్ చట్టంగా మారుస్తుంది. ఇప్పుడు మనం ఈ చట్టం యొక్క గుండెలాంటి భాగంలోకి వచ్చాం. సెక్షన్లు 4 మరియు 5. ఇవి రెండూ ఒక ఢాలు, ఒక కత్తిలా పనిచేస్తాయి. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒక పక్కా వ్యూహాన్ని అందిస్తాయి. ఇందులో సెక్షన్ 4 మొదటి దెబ్బ. చట్టవిరుద్ధంగా జరిగిన ఏ భూమి బదలాయింపునైనా ఇది చల్లదు అని తేల్చేస్తుంది. అంటే ఆ అమ్మకం అసలు జరగనట్లే లెక్క. ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్ కేవలం ఒక చిత్తు కాగితంతో సమానం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. ఇంతకుముందు చాలా ఏళ్లు గడిచిపోయాయని కేసు కొట్టేసేవారు. కానీ 2023లో వచ్చిన సవరణ ఆ టైం లిమిట్ అనే అడ్డంకిని పూర్తిగా తీసేసింది. అంటే లక్ష్మయ్య మనవరాలు భూమి అమ్మిన దాదాపు 30 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు తన హక్కు కోసం ధైర్యంగా పోరాడొచ్చు. కాలమిక న్యాయానికి అడ్డురాలేదు. మొదటి దెబ్బతో సేల్ డీడ్ రద్దయింది కదా. ఇప్పుడు రెండో దెబ్బ. సెక్షన్ 5 ఈ ప్రాసెస్ను పూర్తి చేస్తుంది. ఫస్ట్ స్టెప్లో అసిస్టెంట్ కమిషనర్ ఆ అమ్మకాన్ని అధికారికంగా రద్దు చేస్తారు. తర్వాత సెకండ్ స్టెప్లో ఆ భూమిని భౌతికంగా స్వాధీనం చేసుకుని అసలు లబ్ధిదారునికి లేదా వాళ్ల వారసులకు తిరిగి అప్పగించే అధికారం ఆయనకుంటుంది. అంటే కేవలం కాగితాలపై న్యాయం కాదు, నిజ జీవితంలో భూమి తిరిగి చేతికి వస్తుంది. ఈ చట్టం ఒకవైపు బాధితులకు న్యాయం చేస్తే, మరోవైపు చట్టాన్ని అతిక్రమించిన వాళ్లకు ఒక గట్టి హెచ్చరిక పంపుతుంది. ఆ భూమిని చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసినవాళ్లు చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్నవాళ్లకు 2 రకాలుగా నష్టం వాటిల్లుతుంది. 1. ఆర్థిక నష్టం. సెక్షన్ 6 ప్రకారం వాళ్లు కొన్న భూమి చేజారిపోవటమే కాదు, వాళ్లు పెట్టిన డబ్బు ₹1 కూడా వెనక్కిరాదు. ఇక రెండోది క్రిమినల్ శిక్ష. సెక్షన్ 10 కింద జరిమానాతో పాటు జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. ఇది చాలా బలమైన నిబంధన. ఇంత పవర్ఫుల్ చట్టాన్ని అమలు చేసే అధికారులకు కూడా రక్షణ ఉండాలి కదా. అందుకే సెక్షన్ 11 ఉంది.
తమ విధులను సక్రమంగా సద్భావనతో నిర్వర్తించే అధికారులపై ఎలాంటి సివిల్ లేదా క్రిమినల్ కేసులు పెట్టకుండా ఈ సెక్షన్ వాళ్లకు రక్షణ కల్పిస్తుంది. దీనివల్ల వాళ్ళు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరు. ఈ చట్టాన్ని ఒక అభేద్యమైన కూటలా కట్టారు. ఎందుకంటే సాధారణంగా కేసులను నీరుగార్చడానికి ఉపయోగించే అన్ని రకాల లీగల్ లూప్ హోల్స్ను ముందుగానే ఊహించి వాటిని మూసేశారు. అదెలాగో చూద్దాం. భూ వివాదాల్లో ఒక కామన్ ట్రిక్ ఏంటంటే కేసును సివిల్ కోర్టుకి తీసుకెళ్లి ఏళ్ల తరబడి సాగదీయడం. మరి ఈ చట్టంలో ఆ అవకాశముందా? అస్సలు లేదు. సెక్షన్ 12 ఆ దారిని పూర్తిగా బ్లాక్ చేస్తోంది. పీటీసీఎల్ కేసుల్లో సివిల్ కోర్టులు జోక్యం చేసుకోటానికి వీల్లేదని ఇది స్పష్టంగా చెప్తోంది. దీనివల్ల కేసులు ఫాస్ట్గా స్పెషలైజ్డ్ సిస్టంలోనే పరిష్కారమవుతాయి. అనవసరమైన ఆలస్యం ఉండదు. సరే, ఇంకో తెలివైన వాదన ఉంటుంది. ఈ చట్టం 1978లో వచ్చింది కదా. ఒకవేళ కొనుగోలుదారు మా దగ్గర అంతకుముందే కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు ఉంది అని వాదిస్తే పరిస్థితేంటి? అది కూడా చెల్లదు. సెక్షన్ 9 పవర్ అలాంటిది. ఈ చట్టం రావటానికి ముందు ఇచ్చిన ఏ కోర్టు తీర్పైనా సరే అది పీటీసీఎల్ చట్టానికి వ్యతిరేకంగా ఉంటే అది చెల్లదు అని ఈ సెక్షన్ తేల్చి చెప్తోంది. అంటే ఈ చట్టానికి గతాన్ని కూడా సరిదిద్దే శక్తి ఉంది. ఇదంతా బానే ఉంది, చట్టం చాలా స్ట్రాంగ్గా ఉందని మనకర్థమైంది. కానీ లక్ష్మయ్య మనవరాలు లాంటి వాళ్ళు అసలు తమ పోరాటాన్ని ప్రాక్టికల్గా ఎలా మొదలుపెట్టాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి? దీనికి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది. స్టెప్ 1 సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ఉపయోగించి డాక్ హార్స్ రిజిస్టర్, ఆర్టీసీ లాంటి కీలకమైన డాక్యుమెంట్ సంపాదించాలి. ఇవే మీ కేసుకు పునాది. స్టెప్ 2 రెవెన్యూ రికార్డులో ముఖ్యంగా కాలం 9ని జాగ్రత్తగా చెక్ చేయాలి. భూమి కేటాయింపు షరతులు అక్కడే ఉంటాయి. స్టెప్ 3 ఈ ఆధారాలన్నింటితో అసిస్టెంట్ కమిషనర్ దగ్గర కేసు ఫైల్ చేయాలి. స్టెప్ 4 ఒకవేళ అవసరమైతే ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయసేవల అధికార సంస్థను సంప్రదించవచ్చు. ఈ 4 స్టెప్స్ ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాయి. చివరిగా చెప్పాలంటే ఇది కేవలం కొన్ని సెక్షన్లు ఉన్న ఒక చట్టం కాదు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, కోల్పోయిన హక్కులను తిరిగి సాధించడానికి రూపొందించిన ఒక పక్కా వ్యూహం. ఇది ఎంతోమందికి ఆశనిచ్చే ఒక కవచం. ఇదంతా మనల్ని ఒక లోతైన ఆలోచనకు దారితీస్తుంది. చట్టం భూమినైతే తిరిగి ఇస్తుంది, నిజమే. కాని ఆ భూమి లేకపోవడం వల్ల కోల్పోయిన తరాల అవకాశాలను, సామాజిక గౌరవాన్ని, ఆర్థిక ఎదుగుదలని వాటన్నింటినీ ఈ చట్టం తిరిగివ్వగలదా? ఆలోచించాల్సిన విషయం.